కొత్తగా కొడితేవేంటి బాబాయ్? మీ అన్నయ్య గారు అబ్బాయిని. మా అన్నయ్య కనపడ్డాడు, వాళ్ళ అబ్బాయి కనపడ్డాడు. నన్ను ఎందుకు మోసం చేసావు చెప్పు. మోసం చేయడానికి నువ్వేనా మైసూర్ మహారాజా, నైజాం నవాబా? అనాకాని గడివి. దగ్గర బతుకుతుంటే వచ్చి బెయిల్అవుట్ చేశాను. ఓవర్కర్స్ తో కలిసి సర్వెంట్ క్వార్టర్స్ లో పడి ఉన్న నిన్ను ఈ పెంట్ హౌస్ కు ఓనర్ చేశాను. పైగా నేను మోసం చేయలేదు, అబద్ధం చెప్పాను అంతే. రెండింటికి తేడా ఏంటి? అబద్ధం అంటే లైంగ్, మోసం అంటే చీటింగ్. ఇంగ్లీష్ లో అర్థాలు అడగట్లేదు. మరేం అడిగావు? తేడా ఏంటని అడిగాను. మోసం చేయడం అంటే ముంచేయడం, అబద్ధం చెప్పడం అంటే జస్ట్ మేనేజ్ చేయడం. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అర్థమైందా? అర్థమైంది కానీ నాకు డౌట్. ఏంటది? బుల్రెడ్డి మీ నాన్న కానప్పుడు వాడిని తిడుతుంటే నువ్వెందుకు రెచ్చిపోయావు? గుడ్ క్వశ్చన్. మీ అన్న బుల్రెడ్డి గారు ఒక లోఫర్, లఫంగి, లఫుట్, లుచ్చా. ఐ నో దట్ వెరీ వెల్. నోట్ అబ్జర్వ్ చేసావు లేదో, బుల్రెడ్డి గారు ఎన్ని తిట్టినా నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వాలా? అబ్బా అన్నప్పుడే రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే మా నాన్న కనెక్ట్ అయ్యాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, నోబల్ సోల్. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే కోపం రాదా? ఈజ్ ఇట్ రాంగ్? అందులో తప్పేముంది అబ్బాయి? నాన్నంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఏం మీ నాన్న అంటే నీ కోపం రాదా? మా నాన్న పేరు వింటేనే కోపం వస్తుంది.